హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనందరికీ తెలుసు, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్కు సంబంధించి హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి లింకులు బయటపడ్డాయి. ఈ యూనివర్సిటీలో ఎక్కువగా కశ్మీరీలే చదువుకుంటున్నారు అనే విషయం కూడా బయటపడింది. దీంతో ఒమర్ అబ్దుల్లా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, కశ్మీరీలందరినీ ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. తన కారుకు కశ్మీరీ నెంబర్ ప్లేట్ ఉండడంతో తనను కూడా ఉగ్రవాది అని భావిస్తున్న పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి. కొంతమంది చాలా ఇంప్లిమెంటెడ్గా దీన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి కశ్మీరీలను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేయవద్దు, దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది అని ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ పరిస్థితిని కల్పించిన వ్యక్తులు ఎవరు అనే విషయమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయంగా మనకు అర్థమవుతుంది. నిజానికి కశ్మీర్ మన దేశంలో ఒక భూభాగమే. ఆ ప్రాంతంపై ఎవరికి ఎటువంటి వ్యతిరేకత లేదు. అంతేకాకుండా కశ్మీర్ అనేది చాలా సుందరమైన ప్రాంతాల్లో ఒకటి. మన ఇండియాకు భద్రతా పరంగా అది ఒక కీలకమైన ప్రాంతం. అంత కీలకమైన ప్రాంతాన్ని మన ఇండియా నుంచి వేరు చేయడానికి ప్రయత్నించిన నేతలు ఎవరు, వీరి వల్ల కశ్మీర్కు ఎంత నష్టం జరిగింది, అండ్ కశ్మీరీలంతా ఉగ్రవాదులే అనే విధంగా క్రియేట్ చేయడం వెనుక ప్రధాన కారకులు ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రస్తుతానికైతే కొన్ని కారణాలు ఉన్నాయి. అదేమిటంటే, నిజానికి కశ్మీర్ నుంచే ఈ ఉగ్రవాద మాడ్యూల్ అనేది పుట్టుకు వచ్చింది. అండ్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగానే ఈ ఉగ్రవాద మాడ్యూల్ను తయారు చేశారు. కాబట్టి ఎన్ఐఏ అండ్ భద్రతా బలగాలు ఈ యూనివర్సిటీలో అనుమానితులందరినీ అరెస్టు చేయడం, వాళ్ళను విచారిస్తుండటం జరుగుతుంది. వీళ్ళందరిలో చాలా ఎక్కువ మంది కశ్మీర్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. దీంతో ఒమర్ అబ్దుల్లా తన తప్పులను కప్పిపుంచుకోవడానికి ఈ వ్యాఖ్యలను చేసినట్టు కనిపిస్తుంది. కశ్మీరీలందరినీ మీరు ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఈ వ్యాఖ్యను చేశాడు. అయితే ఎవరు కూడా వారిని ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం అస్సలు చేయడం లేదు. నిజమైన కశ్మీరీలంతా మన దేశ పౌరులే. సో ఒమర్ అబ్దుల్లా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అంటే తన రాష్ట్రంలో ఉన్న ఉగ్రవాద మూలాలను పూర్తిగా తొలగించలేకపోవడంతోనే ఇలాంటివన్నీ బయటపడుతూ ఉన్నాయి. కశ్మీర్లోని గ్రామాల్లో ఇప్పటికీ జైషే మహమ్మద్ పోస్టర్లు సైతం వెలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని కూపి లాగితేనే ఫరీదాబాద్ మాడ్యూల్ అనేది బయటపడింది. కాబట్టి ఖచ్చితంగా దీని మూలాలు అయితే కశ్మీర్లో ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారకులు గత పాలకులే. కశ్మీర్ను పాలించిన ఒమర్ అబ్దుల్లా తండ్రి ఎవరైతే ఉన్నాడో ఫరూక్ అబ్దుల్లా, ఆయనతో పాటు మహబూబా ముఫ్తీ అండ్ వారి తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, వీళ్ళంతా కలిసి కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కావాలనే తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పెంచి పోషించారు. ముఖ్యంగా ఇందులో ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా చాలా కీలక పాత్ర పోషించాడు. దీనంతటికీ కారణం, తమ రాష్ట్రంలో వేరే ఏ ఒక్కరు కూడా రాకూడదు, ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలించాలి అండ్ మేమే దోచుకు తినాలి అనే ఉద్దేశంలో భాగంగానే అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. జేకేఎల్ఎఫ్ లాంటి ఉగ్రవాద భావజాలం ఉన్న కశ్మీరు వేర్పాటువాద సంస్థలను సైతం వీళ్ళు రాజకీయంగా తమ ప్రయోజనాల కోసం మాత్రమే పెంచి పోషించారు. ఏకంగా పాకిస్తాన్తో మనం చర్చలు జరపాలి, ఆ దేశంతో మనం సత్సంబంధాలతో ఉండాలి అనే వ్యాఖ్యానాలతో పాటు ఒకవేళ భారత ప్రభుత్వం మాపై ఒత్తిడి ఏమైనా చేస్తే ఖచ్చితంగా మేము పాకిస్తాన్లో కలిసిపోతాం అనే వ్యాఖ్యలను సైతం ఫరూక్ అబ్దుల్లా చేస్తూ వచ్చాడు. తాజాగా కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా ఈ వైట్ కాలర్ టెర్రరిజంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, వైట్ కాలర్ టెర్రరిజంలో భాగంగా డాక్టర్లు అందరూ ఉగ్రవాదులుగా ఎందుకు మారుతూ ఉన్నారు, దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపించాలి. ఎందుకంటే విద్యార్థులకు ఏదో ఇబ్బంది కలుగుతున్నందుకు మాత్రమే ఈ విధంగా మారుతూ ఉన్నారు, లేదంటే వాళ్ళు చాలా మంచివారు అనే విధంగా కలరింగ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అంతేకాకుండా పాకిస్తాన్తో మనం సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి, ఆ దేశంతో మనం గొడవలు పడుతూ ఉన్నందువల్ల మాత్రమే ఇలాంటి సమస్యలు మనకు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కు మనం స్నేహహస్తం చాస్తే ఖచ్చితంగా ఆ దేశం మనపై ఉగ్రవాదాన్ని పెంచి పోషించదు అనే విధంగా
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేశారు. సో వీటన్నిటిని చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఫరూక్ అబ్దుల్లాతో పాటు గతంలో కశ్మీర్ను ఎక్కువ కాలం పాలించిన వాళ్ళంతా కూడా అక్కడి ప్రాంత ప్రజలపై ఉగ్రవాద ముద్ర అని పడడానికి ప్రధాన కారకులుగా మారిపోయారు. నిజానికి మన దేశంలోని వారు ఎవరు కూడా కశ్మీరీలను ఉగ్రవాదులుగా అస్సలు చూడటం లేదు. కానీ వారిలో ఎవరైతే ఉగ్రవాద భావజాలంతో ఉన్నారో వారిని మాత్రమే మనం ఉగ్రవాదులుగా చూస్తూ ఉన్నాం. ఈ ఉగ్రవాద భావజాలం రావడానికి మాత్రం ప్రధాన కారకులంతా ఈ పార్టీలకు సంబంధించిన నాయకులే. వీళ్ళంతా కూడా కశ్మీర్ను తమ సొంత రాష్ట్రంగా, అంటే ఆర్టికల్ 370 ఎలాగో ఉంది కాబట్టి కేంద్రం మాకు డబ్బులు పంపిస్తూ ఉండాలి, కానీ ఆడిట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, మీరు డబ్బులు ఏ విధంగా ఖర్చు చేశారు అని అడగడం కానీ, లేదంటే ఇతరత్ర ప్రయోజనాలు ఏవి కూడా కేంద్రం మమ్మల్ని అడగడానికి వీల్లేదు అనే విధంగా వీళ్ళు ప్రవర్తించారు. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ కశ్మీర్ను కాపాడుకోవడానికి లక్షల కోట్లు ప్రతి సంవత్సరం వెచ్చిస్తున్నా కూడా కనీసం అక్కడి వారు వీటిని దోచుకుని కనీసం లెక్కలు సైతం చెప్పకుండా మానేశారు. ఫరూక్ అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే జరిగిందో, అంటే హిందూ పండిట్లందరినీ ఆ రాష్ట్రం నుంచి తరిమివేశారు 1990 ఆ టైంలో. సో దీనంతటికీ కారణం కూడా ఈ ఫరూక్ అబ్దుల్లాని ఉగ్రవాదులను పెంచి పోషించడం, వాళ్లకు రాజకీయ పరంగా మద్దతు ఇవ్వడం వల్ల మాత్రమే ఆ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరిగాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ ఇచ్చినా కూడా దానికి కనీసం లెక్క కూడా చెప్పకుండా వీళ్ళే ఆ రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారు. జనరల్గా మన దేశంలోని ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభివృద్ధి పరంగా దూసుకుపోతుంది. కానీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రతి ఏటా కొన్ని లక్షల కోట్లు వెచ్చించినా కూడా ఆ ప్రాంతాలు ఇప్పటికీ చాలా వెనుకబడిన ప్రాంతాలుగానే ఉండిపోయాయి. నిజానికి 2019లో ఆర్టికల్ 370 తొలగించే టైంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఒక స్పీచ్ చేశారు. ఆ స్పీచ్లో అమిత్ షా ఏమని చెప్పారంటే, ఇప్పటికీ కశ్మీర్లో ఎకరా పొలం జస్ట్ 3,000 రూపాయలు మాత్రమే ఉంది. అంటే దీనంతటికీ అక్కడి పాలకులే ప్రధాన కారణం. ఆ రాష్ట్రాన్ని అసలు అభివృద్ధి చెందకుండా వీళ్ళే అడ్డుకున్నారు. జమ్మూ కాశ్మీర్ను ఇప్పటికీ కూడా ఒక వెనుకబడిన ప్రాంతంగా మార్చడానికి అక్కడి పాలకులే ప్రధాన కారణమని అమిత్ షా తేల్చి చెప్పారు. సో జనరల్గా మన పొలం, ఇది మన ఏరియాలో పొలం ఎకరా ఎంత రేటు ఉంటుంది? దగ్గర దగ్గర 10 లక్షలు ఈజీగా పలుకుతుంది. ఇంకా మంచిగా నీళ్లు, సారవంతమైన నేల అలా ఉంటే 50 లక్షలు, కోటి రూపాయల వరకు పలికిన సందర్భాలు సైతం ఉన్నాయి. కాబట్టి మన సాధారణమైన ప్రాంతాల్లోనే ఎకరా 10 లక్షలు ఉన్న సమయంలో కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జస్ట్ 3,000 రూపాయలు మాత్రమే ధర ఉంది. అంటే అక్కడ అభివృద్ధి ఎంత తక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ ప్రధాన కారణం ఈ ఫరూక్ అబ్దుల్లా అండ్ ఉమర్ అబ్దుల్లా, వీళ్ళ ఫ్యామిలీలే ప్రధాన కారణం. ఇన్నాళ్ళు ఆ రాష్ట్రాన్ని దోచుకునేందుకు అక్కడి ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. తద్వారానే ప్రపంచంలో జమ్మూ కాశ్మీర్లోనే ఉగ్రవాదం ఎక్కువగా ఉంది. అండ్ ఇండియాలో కూడా జమ్మూ కాశ్మీర్లోని వారు ఎక్కువగా ఉగ్రవాద భావజాలంతో ఉంటారు అనే భావన అనేది పడిపోవడానికి పరోక్షంగా వీళ్ళే కారణమయ్యారు. తీరా ఇప్పుడు వీళ్ళ టర్న్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా ఆ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం లేదు అనే నెపం ఆయనపై పడుతుంది. కాబట్టి దీన్ని విక్టిమ్ కార్డు కింద మార్చుకునే ప్రయత్నాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కశ్మీరీలను మీరు ఉగ్రవాదులుగా చూస్తూ ఉన్నారు, అలా చూడవద్దండి అనే విధంగా విక్టిమ్ కార్డు ఇప్పుడు ప్లే చేస్తూ ఉన్నాడు. కానీ నిజం ఏంటి అన్నది మన భారతీయులు అందరికీ తెలుసు. ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు, కశ్మీర్లో అందరూ కూడా ఉగ్రవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వాళ్ళు మన భారతీయులు, మన భారతదేశానికి చెందిన వాళ్ళే. కానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే ఉగ్రవాద భావజాలంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా అపోజ్ చేయాల్సిందే. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించకూడదు అని మాత్రం నేను స్పష్టంగా చెబుతూ ఉన్నాను. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.